సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎన్నికలప్పుడు ఓట్లు దండుకోవడానికి అల్లవి కాని హామీలు. ఎన్ని హామీలంటే అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడినటువంటి కూటమి నేతలు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి నాయకులు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళందరూ గద్దెనెక్కిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా గాలిలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క తల్లికి వందనం ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక అయినటువంటి అమ్మ ఒడి పథకానికి ప్రత్యామ్నాయంగా, అంటే ఆ రోజు అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఒక స్ఫూర్తి, ప్రేరణ, పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదు, డ్రాప్ అవుట్ రేషియో తగ్గించాలి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలని ఒక ఉన్నతమైన ఆశయంతో ప్రతి తల్లికి కూడా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అది ఒక ఆలోచన విధానం. అది మంచి ఫలితాలను అందించింది. తద్వారా సుమారు 40 లక్షల పైచిలకు తల్లులకు 4 సంవత్సరాల కాలంలో 26,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్కు నేరుగా బదిలీ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈరోజు దానికి మించి మేము చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ తల్లికి వందనం. అంటే ప్రతి తల్లికి ఇది మదర్ సెంట్రిక్ ప్రోగ్రాం నుంచి చైల్డ్ సెంట్రిక్ ప్రోగ్రాంగా మేము చేస్తామని చెప్పి, అంటే ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఒక ఇద్దరు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఈ విధంగా ఈ రాష్ట్రంలో సుమారు 83 లక్షల మంది పిల్లలు, అంటే 10వ తరగతి వరకు బడికి పోతున్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్తే సుమారు అంటే 12,450 కోట్ల రూపాయలు కావాలి ఆ యొక్క దానికి. వారు కేటాయించినటువంటి కేటాయింపులు కేవలం అందులో సగం కూడా లేదు. అందులో సగం కూడా లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం బడ్జెట్ డాక్యుమెంట్లో. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎన్నికలప్పుడు చెప్పేది వేరే ఉంటుంది, అమల్లో వేరే ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం మనకే నైజం, ఆ యొక్క ఓడమల్లన్న బోడెమల్లన్న సామెత కరెక్ట్గా అతికినట్టు దీనికి సరిపోతుందనే విషయం మళ్ళీ ఒకసారి నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ తల్లికి వందనంలో ఆ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, డ్రాప్ అవుట్ రేషియో తగ్గించాలి ప్రభుత్వ పాఠశాలలో. మరి ముఖ్యంగా ఏవైతే వారు 2014-19లో వాళ్ళు పూర్తిగా ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తూ గాలికి వదిలేశారు, వాటన్నిటినీ బలోపేతం చేస్తూ విద్యా వ్యవస్థను సమూలంగా సంస్కరణలతోటి మార్పు చేసినటువంటి ఒక ఘనత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందనే విషయం ఈ దేశమంతా చూశారు. పొరుగు రాష్ట్రాల వారు కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది, ఇక్కడ అధ్యయనం చేయడం జరిగింది. దీన్ని ముఖ్యంగా నాడు నేడు లాంటి కార్యక్రమం పేరు మార్చుతూ పొరుగు రాష్ట్రాలు, తెలంగాణలో కానివ్వండి, అట్లాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానివ్వండి, అందరూ కూడా ఈ పథకాన్ని మెచ్చుకుంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులు, అంటే ప్రధానంగా బడుగు బలహీన వర్గాల వారు, అణగారిన వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి వాటిని బలోపేతం చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు ఈ నాడు నేడు ద్వారా సుమారు 45,000 పైచిలకు స్కూళ్లను పూర్తిగా సమూలంగా మార్పు చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికి. ఈ నాడు నేడు కార్యక్రమం కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కానివ్వండి, అట్లాగే ఈ 8వ తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబ్లు కానివ్వండి, డిజిటల్ క్లాస్ రూములు కానివ్వండి, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్సి ప్యానెల్స్, బైలింగల్ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్, క్లీన్ టాయిలెట్స్, గోరుముద్ద, ఈ బైజూస్ కంటెంట్ టోఫెల్, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎక్కడా కూడా వాటి ప్రస్తావన కానివ్వండి, వాటిని ముందుకు తీసుకుపోతామని కానివ్వండి, ఎక్కడా కూడా చెప్పిన పాపాన పోలేదు.